వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. చాలా రోజులుగా అయితే మనకి ఈ పాఠశాలలు అనేవి అయితే మూతపడుతూ వస్తున్నాయి. ఈ రోజు నుంచి మనకి పాఠశాలలు అనేవి పునఃప్రారంభించాలి అనేసి అయితే మన సీఎం గారు అయితే అనుమతిని ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనకి ఈ దశల వారీగా అయితే పాఠశాలను తెరుస్తాము అనేసి అయితే ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే ఒక ప్రకటనలో మనకి విజ్ఞప్తి అనేది అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి తగిన జాగ్రత్తలు అనేవి కూడా తీసుకొని మనకి పాఠశాల అనేవి ప్రారంభిస్తాము అని కూడా చెప్పారు. అవి ఏంటి అని చూసేసరికి నవంబర్ 2 నుంచి అంటే ఈవేల్ట్ నుంచి 9, 10, 12 తరగతులు ప్రారంభిస్తారు. నవంబర్ 16 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు, నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులు, రెసిడెన్షియల్ స్కూళ్ళు అలాగే గురుకుల పాఠశాలను కూడా మనకి ప్రారంభిస్తామని చెప్పారు నవంబర్ 23నే. డిసెంబర్ 14 నుంచి 1 నుంచి 5 తరగతుల వరకు 2021 ఆగస్టు పూర్తి కానున్నసరికి అయితే మనకి ఈ యొక్క విద్యా సంవత్సరం ఏదైతే ఉందో 2020-21 విద్యా సంవత్సరం అంటే మనకి ఇయర్ ఎండింగ్ అనేది అయితే కంప్లీట్ చేస్తామనేసి అయితే చెప్పారు ఫ్రెండ్స్. అయితే ఈ మొత్తం పని దినాలు వచ్చేసి స్కూళ్ళు పని దినాలు మొత్తం కూడా 180 రోజులుగా అయితే మనకి ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఈ కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.